అయినటువంటి శ్రీ సీతారామరెడ్డి అన్నగారు సభ చూపించి మాట్లాడాల్సిందే. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు పెద్దలకు అందరికీ, ముఖ్యంగా నరసింహ సార్ గారు రిటైర్ ఈరోజు పదవి విరమణ చేశారు కాబట్టి మేము కూడా మాది ఇక్కడ బుగ్గరాసం మండలము, రేగడికూతూరు గ్రామము. మా గ్రామంలో నల్లాని నాగభూషణ అయిన ఒక ఆయన, వెన్నపూస నాగలింగారెడ్డి, తిప్పలూరు రామచంద్రారెడ్డి, సంకటి సీతారామయ్య నన్ను మేము నలుగురము గ్రామస్తుల సహకారముతో, ముఖ్యంగా నరసింహులు సారు పట్టుదలతో, మా యొక్క సహకారంతో మా స్కూలు 7th వరకు నుండి 8th వరకు చాలా కష్టపడి 8th వరకు చేశారు నరసింహులు సారు. అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. పిల్లలను మంచి స్థాయికి తీసుకుని పోవాలంటే ఫౌండేషన్ కింద గుణాది బాగుండాలని చెప్తారు పెద్దలు. అట్లాగే మా గ్రామంలో పని చేసిపోయిన ఉపాధ్యాయులకు మరియు ఇప్పుడు పని చేసే ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు. మా గ్రామం తరఫున ఉపాధ్యాయులు అంటే మాకు చాలా గౌరవం. మా పిల్లలు కూడా పక్కన పొర్రాల నుంచి వస్తారు కొంతమంది పిల్లలు. ఇప్పుడు కూడా మా ఉపాధ్యాయులు ఒక్కొక్క బడిలో 2-3 కనిపించుకొని పొర్రాలలో దింపి వాళ్ళ సొంత పిల్లల మాదిరి ఆప్యాయతతో చదువు చెప్పి వాళ్ళ గ్రామంలో వేసిపోతారు. కాబట్టి మా స్కూలు జిల్లాలోనే కొంచెం బాగా పేరు తెచ్చారు మన నరసింహ సారు. ముందు ఉన్న ఉపాధ్యాయులు, ఇప్పుడున్న ఉపాధ్యాయులు అందరూ కూడా జిల్లాలోనే మంచి పేరు సంపాదించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ నా నమస్కారం తెలుపు సెలవు కోరుకుంటాను. అన్నగారు చెప్పారు, గ్రామ పెద్దలు ఎవరు అన్న విషయం. మామూలుగా ఏదైనా పాఠశాల స్ట్రెంగ్త్ తక్కువ ఉందంటే అక్కడ ఓసీ ఏరియా కానీ లేకపోతే ఎక్కువ వేరే అనేది భావించకండి. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియా కానీ ఆ విధంగానే అనుకుంటున్నారు. బట్ రేగడికొత్తూరు అనే గ్రామంలో అక్కడ ఉన్నది 90% ఓసీ, 70% రెడ్డిస్ ఉన్నారు, 20% కమాస్ ఉన్నారు, కేవలము 5 to 10% మాత్రమే బీసీ ఎస్సీ, అవి ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. అంతైనా కానీ అక్కడ పిల్లల్ని ఓసీలు దే ఆర్ వెల్ ఆఫ్, యాక్చువల్లీ దే ఆర్ వెల్ ఆఫ్. బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు రెడ్లు తర్వాత చౌదరులు వీళ్ళంటే ఆల్మోస్ట్ అది తెలిసింది మనకి. ధనిక వర్గమే ఉంది ఆల్మోస్ట్ అలా. అంతైనా కానీ దే యూస్ టు సెండ్ ద చిల్డ్రన్ టు గవర్నమెంట్ స్కూల్ అని. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దే హ్యావ్ అవర్ స్కూల్. సో ఆ రేగడికొత్తూరు పాఠశాల పైన ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని కలిగించినది ముఖ్యంగా మొదటిగా నరసింహులు సార్ గారు, దాని తర్వాత మేడం ప్రసాద్ సార్ గారు, సర్దార్ వలి గారు, దాని తర్వాత వచ్చిన టీచర్స్ కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు పనిచేస్తున్న సీతారామరెడ్డి సార్ కానీ, రమణయ్య సార్ కానీ, సూర్యుడు సార్ కానీ, భారతీ నాయక్ సార్ గారు కానీ, శ్రీలక్ష్మి మేడం గారు కానీ, పరిమళ మేడం గారు కానీ, లక్ష్మీనారాయణ కానీ, నేను కూడా అక్కడ వర్క్ చేశాను, నా పేరు హరిహరణ. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అనమాట ఆ విధంగా వర్క్ చేసి ఎంతో ఉన్నత స్థాయికి ఒక గవర్నమెంట్ పాఠశాలని తీసుకెళ్ళడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా గుర్తు చేశారు ఆ యొక్క విషయాన్ని. దాని తర్వాత పుల్లయ్య గారు ఈ యొక్క సార్ గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభకు కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ నున్న నరసింహులు స్వామి సార్ గారి ఆత్మీయ సభకు ఇచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు మిత్ర బృందానికి, బంధుగణానికి అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు గురు బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అది గురువే తల్లి తండ్రి తర్వాత మూడో స్థానం గురువుల గారికి. ఆ మూడో స్థానం కాదు, నరసింహం సార్ గారు పనిచేసినటువంటి ఆ యొక్క పనితీరు కానీ నైపుణ్యానికి కానీ మొదటి స్థానమే ఇవ్వచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే నాది రేగడకుత్తూరు గ్రామం. రేగడకుత్తూరు గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఒకానొక దశలో ప్రభాకర్ సార్ చెప్పినట్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లో అసలు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉన్నదా లేదా అన్న సందేహంలో ఉన్న సమయంలో ఆ క్లిష్ట పరిస్థితుల్లో నరసింహులు సార్ గారు అక్కడ ప్రధానోపాధ్యాయులుగా ఇచ్చేశారు. కానీ స్కూలు వెనకాలే, కాంపౌండ్ వాళ్ళ వెనకలనే మా ఇల్లు. కానీ నరసింహులు సార్ అక్కడికి వచ్చినట్టు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ స్కూల్ గురించి, ఆ పాఠశాల గురించి మేము మర్చిపోయాము. ఇక్కడ పాఠశాల ఉంది అనే విషయం కూడా మేము మర్చిపోయామంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడికి నరసింహులు సార్ గారు, మేడా ప్రసాద్ సార్ గారు, తర్వాత సర్దార్ వలి సార్ గారు, మరి వాలంటీర్గా లక్ష్మీనారాయణ సార్ గారు, పరిమళ మేడం గారు ఒక్కరొక్కరుగా వచ్చి ఆ స్కూలు ఒక్క సంవత్సర కాలంలో మండలంలో కాదు జిల్లా స్థాయిలోనే పేపర్లో వచ్చి, ఓహో రేగడకుత్తూరు స్కూల్ ఇంత ఉన్నత స్థితిలో ఉందా అని నేను నమ్మలేకపోయాను. మా ఊరి స్కూల్ పేరు పేపర్లో వస్తే అబ్బా మన స్కూల్ ఇంత ఉన్నత స్థితికి చేరిందా అన్న సందేహం నాకే కలిగింది. ఆ రోజు నుంచి నేను కూడా ఆ పాఠశాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో అయితేనేమి ప్రతి కార్యక్రమానికి నన్ను సార్లు ఇన్వైట్ చేసేవాళ్ళు. నా వంతు సహాయంగా ఏదైనా అవసరమైతే నేను కూడా సహాయ సహకారాలు అందజేసేవాడిని. ఆ విధంగా ఆ స్కూల్ను ముందుకు తీసుకెళ్తూ ఒకానొక దశలో అక్కడ లెజెండ్గా ఉన్నటువంటి మేడా ప్రసాద్ టీచర్ ఆయనకి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. మేమనుకున్నాం, అయ్యా మంచి పొజిషన్లో సారు ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇంకా ఈ పరిస్థితుల్లో ఎట్లా అని అనుకున్నాము. సరే ఆయనకు సన్మాన కార్యక్రమం ఏ టీచరు అప్పటి నుంచి ఏ టీచరు ట్రాన్స్ఫర్ అయినా కూడా మేము సన్మాన కార్యక్రమాలు మొదలు పెట్టాము. మేడా ప్రసాద్ సార్ గారికి సన్మాన కార్యక్రమం మొదలు పెడితే ఆయన స్థానంలో హరినాథ్ సార్ వచ్చాడు. ఆ సన్మాన కార్యక్రమాన్ని చూశాడు.